మెగాస్టార్ చిరంజీవి ఎన్నో అద్భుత చిత్రాల్లో అయితే నటించారు. ఆయన చేసిన పాత్రలు కానీ, ఆయన మార్క్ డాన్స్ కానీ చాలా స్పెషల్ అనడంలో సందేహమే లేదు. ఒకానొక సమయంలో ఇండియాలో బచ్చన్ కంటే పెద్ద స్టార్ అంటూ పేరు కూడా దక్కించుకున్నారు. అలాంటి మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు ఉన్నాయి. అందులో ఒకటే ఆపద్ బాంధవుడు. కె విశ్వనాథ్ డైరెక్షన్లో వచ్చిన ఆ సినిమా చిరు కెరీర్లోనే కాకుండా టాలీవుడ్ చరిత్రలో కూడా నిలిచిపోయింది అనడంలో ఎలాంటి డౌట్ లేదు. మరి అలాంటి సినిమాను తెలుగు ప్రేక్షకులకు అందించి ఎప్పటికీ నిలిచిపోయేలా చేసిన కె విశ్వనాథ్ ఆ సినిమాలోని ఒక సీన్ కోసం చాలా కష్టపడ్డారట, ఇబ్బందులు కూడా ఎదుర్కొన్నారట. ఇక తాజాగా ఆ సినిమా గురించి ఒక విషయం సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది. అప్పటి సంగతులు ఇప్పుడు అందరికీ ఆసక్తిని కలిగిస్తాయి. ఇక పాత సినిమాలు, సూపర్ హిట్ సినిమాల మేకింగ్ గురించి తెలుసుకునేందుకు ప్రస్తుత తరం అయితే ఫిలిం మేకర్స్ సైతం ఆసక్తిని కనబరుస్తూ ఉంటారు. ఇక మెగాస్టార్ చిరంజీవి సినిమా సంగతులు అంటే ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు కదా. క్లాస్ ఆర్ట్ ఫిలిం మేకర్గా కె విశ్వనాథ్ గారికి మంచి పేరుంది. మరి అలాంటి దర్శకుడు మెగాస్టార్ చిరంజీవి వంటి స్టార్ హీరోతో సినిమా చేస్తే ఖచ్చితంగా ప్రేక్షకుల్లో అంచనాలు భారీగానే ఉంటాయి. మరి ఆ అంచనాలకు తగ్గకుండా చిరంజీవి సినిమా కనుక కాస్త మాస్ టచ్ ఇవ్వాలి అని అనుకున్నాడు. అందుకు తగ్గట్లుగా యాక్షన్ సీన్స్ కూడా ప్లాన్ చేశాడు. 1992లో వచ్చిన ఆపద్ బాంధవుడు సినిమాలో చిరంజీవి ఒక సన్నివేశంలో ఎద్దుతో ఫైట్ చేయాల్సి ఉంటుంది. కొండల మధ్యలో చిరంజీవి ఎద్దుతో పోరాటం చేసే సీన్ కి మంచి స్పందనే వచ్చింది. మరి ఆ సీన్ అంత మంచిగా రావడం వెనక చాలా ఇబ్బందులు ఉన్నాయట. ఆ సన్నివేశం కోసం ఏకంగా 6,000 కుండలను కొనుగోలు చేశారంట. అందుకుగాను పూర్ణోదయ మూవీ క్రియేషన్స్ నిర్మాణ సంస్థ దాదాపుగా 50,000 రూపాయలు ఖర్చు చేసిందట. డబ్బు విషయం పక్కన పెడితే కొన్ని కారణాల వల్ల ఎద్దుతో చిరంజీవి ఫైట్ ఎక్కువ రోజులు షూట్ చేయాల్సి వచ్చిందంట. దాంతో కుండలు పదే పదే పగలడం, వాటి స్థానంలో కొత్తవి పెట్టడం చేయాల్సి వచ్చిందంట. ఇక 4 రోజుల షూటింగ్ తర్వాత చెన్నైలో ఉన్న కుండలన్నీ కూడా తీసుకొచ్చేసారంట. ఆ తర్వాత కూడా ఇంకా కుండలు కావాల్సి ఉండడంతో చెన్నైలో ఎక్కడా కుండలు దొరకలేదట. ఇక దాంతో పూర్ణోదయ ప్రొడక్షన్ టీము మెంబర్స్ అయితే చెన్నై శివారు ప్రాంతంలో ఉన్న గ్రామాల్లో తిరిగి 5-10 కుండల చొప్పున సమీకరించేవారట. మరి ఆ కుండలను తీసుకొచ్చేందుకు చాలా ఖర్చు కూడా అయిందట. కొండల ఖర్చు కంటే ట్రాన్స్పోర్టే ఎక్కువైందని అంటుంటారు. ఇక ఒక సీన్ కోసం ఏదో కానిచ్చేసామని అనుకుండా పకడ్బందీగా ప్లాన్ చేసుకుని చేస్తేనే అలాంటి సక్సెస్లు వస్తాయని చెప్పుకొచ్చారు. కొండలు పూర్తి కాగానే సరే ఉన్న వాటితో మేనేజ్ చేద్దాం అనుకుని ఉంటే గనక ఆ రోజుకు ఆ సీన్ గుర్తుపెట్టుకోకపోయే వాళ్ళం. అందుకే ప్రతి సీన్ను పర్ఫెక్షన్తో తీస్తే మంచి ఫలితం నమోదవుతుంది. ఇక గొప్ప దర్శకులు కె విశ్వనాథ్ ఎన్నో అద్భుతాలు అయితే ఆవిష్కరించారు. అందులో ఒకటి ఆపద్ బాంధవుడు. ఇక ఆయన మృతి చెందినా కానీ ఆ సినిమా గురించి మనం మాట్లాడుకుంటూనే ఉండడం ద్వారా ఆయన బతికున్నట్లే.